అందరికీ నమస్కారం. తెలుగు స్టార్ హీరోయిన్ హత్య 200,00,00,000 ఎల్ఐసి కోసం. ఈ విషయాన్ని తెలుసుకొని వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, హిందీ ఇలా ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలో ఈమెకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తరం హీరోలందరితో నటించింది. అలాంటిది తాను ఇండస్ట్రీలో ఎంతో ఎదిగిందో అంత సంపాదించింది. కానీ చివరికి బాత్రూమ్ టబ్‌లో పడిపోయి మరణించింది. ఆమె మరణంపై ఇప్పటికీ చాలా మందికి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇదే తరుణంలో సినీ జర్నలిస్టు ఈమంది రామారావు శ్రీదేవి మరణంపై షాకింగ్ కామెంట్ చేశారు. శ్రీదేవి మరణం అనేది ఎప్పటికి కూడా మిస్టరీగానే ఉంటుంది. ఆమెపై ఉన్న 200,00,00,000 ఇన్సూరెన్స్ కోసమే శ్రీదేవిని మరణించేలా చేశారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. నిజానికి ఆమె మద్యం సేవించి బాత్ టబ్‌లో పడింది అనేది అబద్ధం. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి మద్యం తాగే అలవాటు ఉంది. కొద్దిపాటి మద్యానికి అలా స్పృహ తప్పి పడిపోవడం అనేది ఎవరు నమ్మే విషయం కాదు. ఆమెను 200,00,00,000 ఇన్సూరెన్స్ రూపంలో మృత్యువు కబళించిందని అన్నారు. ప్లాన్ ప్రకారమే ఆమె మరణించేలా చేశారని రామారావు సంచలన కామెంట్ చేశారు. అవే కాకుండా ఆమె జీవితంలో పడ్డ కష్టాలు, ఎదిగిన విధానం గురించి కూడా బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు మన తెలుగు హీరోయిన్ శ్రీదేవి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.